Hi friends, welcome to Tech Travel Telugu. Friends, 2024 Bajaj Pulsar NS 160 వైట్ కలర్ వేరియంట్ కి సంబంధించిన ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే రైడ్ రివ్యూ, ప్రోస్ అండ్ కాన్స్ మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2024 లో తయారు చేసిన బజాజ్ పల్సర్ NS 160 వైట్ కలర్ వేరియంట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంజిన్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ ఆయిల్ కూల్డ్ 160.3 cc BS6 DTSI SOS ఇంజిన్ లభిస్తుంది. పవర్ వచ్చేప్పటికి 17.02 PS at 9000 RPM లో ఉంది. టార్క్ వచ్చేప్పటికి 14.6 Nm at 7250 RPM లో ఉంది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. డ్రైవ్ టైప్ వచ్చేప్పటికి చైన్ డ్రైవ్ తోనే లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు చైన్ అయితే పూర్తిగా ఓపెన్ చేస్తుంది కాబట్టి ఎవ్రీ 500 km కి మీరు ఖచ్చితంగా చైన్ అయితే క్లీన్ చేసుకోవాలి. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు, అంటే ఇందులో 5 గేర్లు అయితే ఉంటాయి. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 300 mm డిస్క్ ఇచ్చారు, ABS కూడా ఉంది. బ్యాక్ సైడ్ 230 mm డిస్క్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ కూడా ABS ఉంది. చాసిస్ విషయానికి వస్తే పెరిమీటర్ చాసిస్ తో లభిస్తూ ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ అని చెప్పుకోవచ్చు. మీరు హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు మంచి స్టెబిలిటీ అయితే ఉండిద్ది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 33 mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ నైట్రాక్స్ మోనోషాక్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా సస్పెన్షన్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 ఇంచ్ alloy వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో ఈ వెహికల్ లభిస్తుంది. ఫ్రంట్ 100/80 17 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 130/70 17 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 170 mm అనేది ఇచ్చారు. కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ వచ్చేప్పటికి 807 mm అనేది ఉంది. మినిమం 5.6 కన్నా హైట్ అయితే ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఫ్యూల్ కెపాసిటీ విషయానికి వస్తే 2 లీటర్స్ ఇందులో పట్టిద్ది. టోటల్ వెయిట్ వచ్చేప్పటికి 152 kgs ఉంది. మరీ అంత ఎక్కువ వెయిట్ అయితే అనిపించదు రైడ్ చేసేటప్పుడు. లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేప్పటికి హాలోజన్ హెడ్ లైట్ ఇచ్చారు, అలాగే DRLs కూడా ఉన్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. టైల్ లైట్ వచ్చేప్పటికి LED తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ టైల్ లైట్ డిజైన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బే ఇచ్చారు, ఇవి కూడా LED తో ఇస్తే చాలా బాగుండేది. కన్సోల్ విషయానికి వస్తే అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. అనలాగ్ టాకోమీటర్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. అన్నిట్లోనే డిజిటల్ ఫ్యూయల్ గేజ్ ఉంది. రైట్ సైడ్ చిన్న డిజిటల్ కన్సోల్లో చూసుకున్నట్లయితే గేర్ ఇండికేటర్ ఉంది, డిస్టెన్స్ టు ఎంటీ ఉంది, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది, క్లాక్ ఉంది, డిజిటల్ స్పీడోమీటర్ ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది. ఇట్లాంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ తో మనకి ఈ కన్సోల్ అయితే లభిస్తూ ఉంది. స్ప్లిట్ సీట్ తో లభిస్తూ ఉంది. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది రైడర్ది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ అయితే అంత ఏమీ ఉండదన్నమాట, కొద్దిగా చిన్నగానే ఇచ్చారు. స్ప్లిట్ గ్రాబ్ రైల్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. అల్యూమినియం ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. శారీ గార్డ్ ఇచ్చారు, ఇది లేడీస్ కి బాగా హెల్ప్ అయింది. కిక్ స్టార్ట్ కూడా ఇచ్చారు. ఎప్పుడైనా వెహికల్లో లో బ్యాటరీ అయినప్పుడు మనం కిక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, ఇది ప్లస్ పాయింటే. ఫైనల్ గా కీస్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. హ్యాండిల్ కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే డెడికేటెడ్ గా పాస్ స్విచ్ ఉంది. తర్వాత హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. స్విచెస్ క్వాలిటీ బాగానే ఉంది. అలాగే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ తో ఇచ్చారు కాబట్టి హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 120+ అయితే ఈజీగా వెళ్ళగలదు. మైలేజ్ వచ్చేప్పటికి 40 km లోపే మీరు ఎక్స్పెక్ట్ చేసి వెహికల్ అయితే పర్చేస్ చేయండి. ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేప్పటికి 1,77,000 రూపీస్ అయితే ఉంది. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 40,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, 2024లో తయారు చేసిన బజాజ్ పల్సర్ NS 160 వైట్ కలర్ వెహికల్ మీద అయితే ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను. ఈ వెహికల్ని రైడ్ చేద్దాము. నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించిందో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ వెహికల్ మీద కూర్చోగానే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సీట్ కంఫర్ట్ అనమాట. ఇది స్ప్లిట్ సీట్ కంఫర్ట్ బాగానే ఉంది. 807 mm సీట్ హైట్ అయితే ఇచ్చారనమాట. 5.5 కన్నా హైట్ ఎక్కువ ఉండాలి, వాళ్ళైతే ఈజీగా రైడ్ చేయగలరు. ఎందుకంటే 152 kgs వెయిట్ ఉందన్నమాట. కొద్దిగా వెయిట్ అయితే అనిపిస్తూ ఉండిద్ది. హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం ఇట్లా నాలాగా కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందితే ఈజీగానే ఉండిద్ది అనమాట, మీకు అంత వెయిట్ అనిపించకపోవచ్చు. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ బాగుండిద్ది. అలాగే ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. అబ్బో, వైబ్రేషన్స్ అయితే బాగా ఉన్నాయి. సీట్ దగ్గర వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేశా. ఇది ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అనమాట. 17.2 PS పవర్, 14.6 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసిద్ది. పెర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. పవర్ ల్యాగ్ అయితే ఉంది, మీకు అంత ఎక్కువ పికప్ అయితే లేదు.
బ్రేక్స్ బాగా పడుతున్నాయి. ఫ్రంట్స్ అయినా 300 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. గ్రామికా బ్రేక్ ప్యాడ్స్ అన్నమాట. బ్రేక్స్ ఎక్సలెంట్. బ్యాక్ సైడ్ కూడా పెద్ద డిస్కే ఇచ్చారు. 230 mm ఉండిద్ది కదా, బ్యాక్ సైడ్ కూడా బాగానే పడుతుంది. ఓకే, అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్కి అప్గ్రేడ్ చేశారు కదా లాస్ట్ ఇయర్. సో సస్పెన్షన్ పరంగా ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. సస్పెన్షన్ అయితే స్మూత్గానే ఉంది, మరీ అంత హార్డ్ కూడా లేదు. పవర్ ల్యాగ్ అయితే చాలా ఉంది బ్రో, వైబ్రేషన్స్ కూడా ఉన్నాయి. క్లచ్ లైట్గా ఉంది, ట్రాన్స్మిషన్ కూడా స్మూత్గానే ఉందన్నమాట. మీరు ప్రతి గేర్లో కూడా స్మూత్గానే గేర్లు వేయచ్చు తీయచ్చు. 160cc కదా, పికప్ ఎక్కువ ఉండిద్దేమో అని చెప్పి కొనుక్కుంటే మాత్రం మీకు అంత పికప్ అయితే అనిపించదు. 100cc 125cc నడిపిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మాత్రం ఇది కొద్దిగా పికప్ అనిపించింది. నాకైతే కొద్దిగా పవర్ లాగా అనిపిస్తూ ఉంది. కానీ సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్ చాలా బాగుంది. వైబ్రేషన్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా, మీరు 70-80 క్రాస్ అయితే మాత్రం వైబ్రేషన్స్ అయితే వస్తాయి. స్పీడోమీటర్ అనేది నాకు షోరూమ్ వాళ్ళు డిస్కనెక్ట్ చేసి ఇచ్చారు కాబట్టి నేను ఎంత స్పీడ్లో వెళ్తున్నానో నేను మీకు చూపించలేకపోతున్నాను అనమాట, లేకపోతే మీకు క్లియర్గా అర్థమయ్యేది. 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా ఇబ్బంది అయితే ఏమీ లేదు. మీరు ఎలాంటి ఆఫ్ రోడ్స్కైనా సరే ఈ వెహికల్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంత తొందరగా ఇంజిన్ దగ్గర తగలదు. పెద్ద స్పీడ్ బ్రేకర్స్ దగ్గర అయినా సరే మీరు ఈజీగానే క్రాస్ చేయొచ్చు అనమాట. కానీ ఈ వెహికల్ని లాంగ్ రైడ్స్కి అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒక 200-300 కిలోమీటర్స్ కంటిన్యూగా వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట. ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి మీకు ఇంజిన్ హీట్ ఎక్కినా సరే ఆయిల్ కూలర్ అయితే వెంటనే కూల్ చేస్తూ ఉండిద్ది అనమాట. చాలామంది మెయింటెనెన్స్ ఎక్కువ ఉండిద్దని అనుకుంటారు. మెయింటెనెన్స్ అయితే ఏమీ ఉండదు బ్రో. దీనికి మీరు మోటివ్లు ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ యూజ్ చేసుకున్నారనుకో కొంచెం ఎక్కువ కిలోమీటర్లు అయితే తిరగచ్చు అనమాట. మీ ఇష్టం, మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీరు ఇంజిన్ ఆయిల్ అయితే మార్చుకోండి. బట్ మీరు ఫస్ట్ ఏదైతే ఇంజిన్ ఆయిల్ మారుస్తారో అదే కంటిన్యూ చేయండి. పద్దాకల బ్రాండ్స్ అయితే మార్చొద్దు. ఒకటే ఇంజిన్ ఆయిల్ మెయింటైన్ చేసుకుంటే మీకు మైలేజ్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. చాలామందికి డౌట్ అయితే ఉండిద్ది అనమాట, మైలేజ్ ఎంత వస్తుంది బ్రో అని చెప్పేసి. నేను ఇందాక ఆల్రెడీ మీకు స్పెసిఫికేషన్స్ దగ్గర చెప్పాను, బట్ ఇంకొకసారి చెప్తున్నాను. 40 దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇట్లా స్లోగా రైడ్ చేసుకుంటూ వెళ్తే 40, ఇంకా ఇట్లా సడన్గా యాక్సిలేటర్ ఇచ్చి ర్యాష్ డ్రైవింగ్ చేశారనుకో, సో ఇట్లా స్పీడ్గా నడిపితే మాత్రం మీకు కొద్దిగా మైలేజ్ తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వెహికల్ మీద నేను ఒక్కనే ఉన్నాను, సింగిల్గా అయితే స్లోగా వెళ్తున్నాను అనమాట. సో ఇట్లా స్లోగా వెళ్తే 40 వస్తుంది. వెనకాల ఇంకొకరిని ఎక్కించుకొని మీరు స్పీడ్గా వెళ్ళారనుకో మైలేజ్ తగ్గిపోయింది. ఇంకా ఎక్కువ స్పీడ్ వెళ్ళారనుకో తగ్గిపోయింది అనమాట మైలేజ్. సో ఇట్లా ఉండిద్ది అనమాట బైక్ మైలేజెస్ అయితే. మీరు అది మైండ్లో పెట్టుకొని స్లోగా వెళ్ళాలా స్పీడ్గా వెళ్ళాలా, మీకు మైలేజ్ రావాలా రాకూడదా అనేది మీ చేతుల్లోనే ఉండిద్ది. హాలోజన్ లైట్సే ఇచ్చారు, ఎల్ఈడి ఇస్తే బాగుండేది. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ ఒకటే ఎల్ఈడి ఇచ్చారనమాట. బ్యాటరీ అనేది మనకి కన్జ్యూమ్ అవ్వకుండా ఉండాలి అంటే హాలోజన్ తీసేసి ఎల్ఈడి తీసుకురావాలన్నమాట. ఫ్యూచర్లో అయినా అప్డేట్ చేస్తారేమో చూడాలి. చాలామంది అపాచీ 160 కొనుక్కోవాలా లేకపోతే NS 160 కొనుక్కోవాలా అని కామెంట్స్ చేస్తారనమాట. NS 160 ఎలా ఉందో ఏంటో ఇప్పుడు నేను మీకు మొత్తం చెప్పాను. అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు, బ్రేక్స్ బాగా పడుతున్నాయి, క్లిప్ ఆన్ హ్యాండిల్ బర్స్ ఉన్నాయి, కంఫర్ట్ బాగుంది, ట్రాన్స్మిషన్ కూడా స్మూత్గా ఉంది కాబట్టి మీరు ఈ వెహికల్ కొనుక్కోవచ్చు అనమాట. బట్ వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి, అంత స్మూత్ అయితే లేదనమాట ఇంజిన్ అయితే. అదే మీరు అపాచీలో చూసుకున్నట్లయితే స్మూత్ ఇంజిన్ ఉండిద్ది, ట్రాన్స్మిషన్ బాగుండిద్ది, సింగిల్ సీట్ అయితే ఇచ్చారు కాబట్టి అది ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్యూయల్ ABSకి అప్డేట్ చేశారనమాట, మీకు అది బాగుండిద్ది. అది కూడా ఫ్రంట్స్ అయినా మీకు ఎల్ఈడి లైట్ ఇచ్చారు దీంతో కంపేర్ చేసుకుంటే. సో ఈ రెండు వెహికల్స్తో మనము కంపేర్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా కొద్దిగా వాల్యూ ఫర్ మనీ వెహికల్ అదే అని చెప్తాను. కొద్దిగా పికప్ కూడా ఎక్కువే ఉండిద్ది, బ్యాటరీ స్మూత్ అయితే ఉండిద్ది అనమాట ఇంజిన్ అయితే. ఇంకా అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్ అయితే ఉంటాయి అందులో. సో ఈ వెహికల్ కొనుక్కోవడం కన్నా ఆ వెహికల్ కొనుక్కోవడం బెస్ట్ అని చెప్తాను. కానీ దీనికి ఉండే ప్లస్ పాయింట్స్ దీనికి ఉన్నాయి. చాలామంది ఈ వెహికల్ మోడిఫై చేసుకుంటారు అనమాట. బజాజ్ లుక్స్ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. రెండు వెహికల్స్ని టెస్ట్ రైడ్ చేయండి, దాన్ని బట్టి మీకే అర్థమైపోయింది ఏ వెహికల్ కొనుక్కోవాలో. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా బజాజ్ పల్సర్ NS 160 యొక్క నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి, అలాగే కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి అనమాట. ఈ పార్ట్ అనేది మీరు స్కిప్ చేయకుండా చూడండి. NS 160 కొనుక్కోవాలా వద్దా అని చెప్పేసి మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఆయిల్ కూల్డ్ 160cc DTSI ఇంజిన్ అయితే ఇచ్చారు. ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు కాబట్టి మీరు లాంగ్ వెళ్ళడానికి ఈ వెహికల్ అయితే ఉపయోగపడిద్ది అనమాట. సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే పెరిమీటర్ చాసిస్తో లభిస్తూ ఉంది. మీరు హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు మంచి స్టెబిలిటీ అయితే ఉండిద్ది. థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే పెద్ద డిస్క్ బ్రేక్లు అయితే ఇచ్చారు. ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు ABS కూడా ఉందన్నమాట. సేఫ్టీ పరంగా ఇది ప్లస్ పాయింటే. ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి
విషయానికి వస్తే మీకు 33mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారనమాట. సస్పెన్షన్ కూడా మీకు బాగానే పెర్ఫామ్ చేస్తుంది. ఫిఫ్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు. 170mm అనేది ఇచ్చారు. కొంచెం ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ వెహికల్ ఉందన్నమాట. మీరు పెద్ద స్పీడ్ బ్రేకర్స్ దగ్గరికి వెళ్ళినా సరే అంత తొందరగా ఇంజిన్ దగ్గర తగలదు కాబట్టి ఇది ఖచ్చితంగా ప్లస్ పాయింటే. సిక్స్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మైనస్ కూడా ఉంది. కాన్స్ లో మాట్లాడతాం మైనస్ ఏంటి అనేది. ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు క్లాసిక్ లుక్స్ లో అయితే ఉండిద్ది అనమాట. టాకోమీటర్ అయితే మీకు ఉండిద్ది. అలాగే డిజిటల్ స్పీడోమీటర్ అయితే ఇస్తారు. డే టైమ్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది కన్సోల్ది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. సెవెంత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే కిక్ రాడ్ అయితే ఈ వెహికల్ ఆఫర్ చేస్తా ఉన్నారు. ఇది స్కిప్ చేయలేదన్నమాట. ఎప్పుడైనా మీ వెహికల్ లో ఉన్న బ్యాటరీ అనేది లో అయిపోతే కిక్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎయిత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే కంఫర్ట్. సిట్టింగ్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఇచ్చారు కాబట్టి రైడింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మీరు రైడ్ చేసేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేస్తారు ఈ వెహికల్ ని. ఫైనల్ గా నైన్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే లుక్స్ అని చెప్పుకోవచ్చు. వెహికల్ అయితే చూస్తానికి చాలా బాగుంటుంది అనమాట. అట్రాక్టివ్ గా అయితే ఉండిద్ది. చాలా మంది వెహికల్ మోడిఫై చేసుకుని మరీ వాడతారనమాట. లుక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ కాబట్టి ఇవన్నీ వెహికల్ లో ఉన్న ప్లస్ పాయింట్స్. ఇప్పుడు కాన్స్ గురించి మాట్లాడుకుందాము. అందులో ఫస్ట్ కాన్ విషయానికి వస్తే ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ప్రైస్ అయితే చాలా ఎక్కువ పెట్టేసేసారనమాట. 1,77,000 రూపీస్ అయితే ఉంది. ఒక 13,000 రూపీస్ మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నారనుకోండి NS 200 అయితే వస్తుంది. అందులో పవర్ఫుల్ ఇంజిన్ అయితే ఉండిద్ది. పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. NS 160 కొనుక్కోవడం కన్నా ఒక 13,000 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని NS 200 కొనుక్కోవడం బెస్ట్ అని చెప్తాను. బట్ కిక్ రాడ్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే మంచి మైలేజ్ వస్తుంది కాబట్టి మీరు NS 160 అయితే ట్రై చేయొచ్చు. కాకపోతే ప్రైస్ ఎక్కువ అనమాట. అది ఖచ్చితంగా కానే. సెకండ్ కాన్ విషయానికి వస్తే టైర్స్ అని చెప్పుకోవచ్చు. మీకు బ్యాక్ సైడ్ 130 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది కాబట్టి 3 డిజిట్స్ వెళ్ళినప్పుడు హైవే మీద స్లిప్ అయిపోయి కింద పడిపోయే అవకాశం అయితే ఉందన్నమాట. మనం ప్రైస్ ఎక్కువ పెడుతున్నాం కాబట్టి బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్తో తీసుకొస్తే బాగుండేది. ఖచ్చితంగా ఇది కానే. థర్డ్ కాన్ విషయానికి వస్తే లైట్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్స్ అయినా మీకు హాలోజన్ లైట్స్ ఇచ్చారు. అలాగే సిగ్నల్ లైట్స్ కూడా బల్బే ఇచ్చారనమాట. ఇవి కూడా ఎల్ఈడీకి అప్గ్రేడ్ చేస్తే బాగుండేది. ఫోర్త్ కాన్ విషయానికి వస్తే సీట్ హైట్ అని చెప్పుకోవచ్చు. 807mm తో లభిస్తూ ఉంది. 5.5 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ రైడ్ చేయగలరు. ఫిఫ్త్ కాన్ విషయానికి వస్తే వెయిట్ అని చెప్పుకోవచ్చు. 152 kg వెయిట్తో లభిస్తూ ఉంది. ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే ఫస్ట్ షోరూమ్కి వెళ్ళండి. వెహికల్ మీద ఎక్కి కూర్చొని బరువు మోయగలనా లేదనేది చెక్ చేసుకోండి. ఒకసారి టెస్ట్ రైడ్ కూడా చేయండి. మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సిక్స్త్ కాన్ విషయానికి వస్తే కన్సోల్ అని చెప్పుకోవచ్చు. ఇందాక ప్లస్ పాయింట్ కన్సోల్ అని చెప్పాను కదా. ఇక్కడ మైనస్ ఏంటంటే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఇస్తే బాగుండేది. అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. ఓకే నాకు అర్థమైంది. 2024లోనే NS 160 ఫుల్లీ డిజిటల్ కన్సోల్తో తీసుకొచ్చారనమాట. దాంట్లో కూడా మైనస్ ఏంటంటే అది డే టైమ్ విజిబిలిటీ అయితే బాగాలేదనమాట. కన్సోల్ అయితే మనకి అంత విజిబిలిటీ అయితే ఉండదు. మీకు ఇదే మంచి కన్సోల్ అని చెప్పుకోవచ్చు. ఇందాక ఆల్రెడీ ప్లస్ అని చెప్పాను కదా. మీకు ఒక పక్కన డిజిటల్ మీటర్ అయితే ఇస్తారు. మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం అందులో ఉండిద్ది. డే టైమ్ విజిబిలిటీ కూడా బాగుండిద్ది. క్లాసిక్ లుక్స్లో అయితే ఉండిద్ది అనమాట. ఆ టాకోమీటర్ కూడా మీకు చూస్తానికి చాలా బాగుండిద్ది కాబట్టి మీరు ఈ NS 160 పర్చేస్ చేయండి కొత్త దానికన్నా సరే. నేను డెడికేటెడ్గా వీడియో రికార్డ్ చేస్తాను. దాంట్లో కొత్తగా ఏమేమి ఫీచర్స్ వచ్చినాయో ఆ వీడియోలో డిస్కస్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఈ NS 160 బెస్ట్ అని చెప్తా కన్సోల్ పరంగా చూసుకున్నట్లయితే. ఫైనల్ గా సెవెంత్ కాన్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కూడా కొద్దిగా చిన్నగా ఉండిద్ది అనమాట. ఫ్యామిలీ కోసం అయితే ఈ వెహికల్ యూజ్ చేసుకోలేరు. సిటీలో తిరగడానికి కొంచెం దూరం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. బట్ లాంగ్ వెళ్ళడానికి పిలియన్ రైడర్ తో అంత కంఫర్ట్ ఉండదు కాబట్టి ఇవన్నీ ఇందులో ఉన్న కాన్స్ అనమాట. 1,65,000 రూపీస్ ఈ వెహికల్ తీసుకొస్తే బాగుండేది. బట్ ప్రైస్ అయితే పెరిగిపోయినాయి అనమాట. 1,77,000 రూపీస్ లో మనకు అందుబాటులో అయితే ఉంది. కొద్దిగా ఎక్కువనే చెప్పుకోవచ్చు. మీకు ఫెస్టివల్ టైంలో ఈ వెహికల్ పర్చేస్ చేశారనుకో ఒక 5,000-6,000 రూపీస్ మీకు డిస్కౌంట్ అయితే ఇస్తారనమాట. N160 మీకు కొంచెం తక్కువ ప్రైజ్లో అయితే లభిస్తూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా NS 160కి సంబంధించిన ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, ప్రోస్ అండ్ కాన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాత్రం ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తా. అలాగే చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.